బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ పీర్జాదిగూడ శంకర్ నగర్ లో సంచలన ఘటన చోటు చేసుకుంది. తల్లిని ఇంట్లో బంధించి అర్ధరాత్రి వేళ నగ్నంగా వీధుల్లోకి పరిగెత్తింది యువతి. స్థానిక మందిరంలో చీర ఎత్తుకు వెళ్ళింది యువతి. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యా యువతి దృశ్యాలు. ఇవాళ ఉదయం పీర్జాదిగూడ చెరువులో ఆమె నిర్జీవంగా తేలింది. నిర్జీవంగా కనిపించింది ఆ యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తేజస్వినిగా గుర్తించారు. పీడకలలు వస్తున్నాయని తల్లితో చెప్పింది తేజస్విని. శంకర్ నగర్లో నెల రోజుల కోసం అద్దెకు దిగారు తల్లి కూతురు. అసలు తేజస్విని చీరను ఎందుకు తీసుకెళ్ళింది? ఎవరైనా చంపేశారా, లేకపోతే తాని బలవన్ మరణానికి పాల్పడిందా? అన్ని కోణాలు కూడా కేసు దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదొక విచిత్రమైన ఘటన. విచిత్రంతో కూడిన ఘటనలో చోటు చేసుకున్న విషాదమా? నగ్నంగా వెళ్ళడం ఏంటి? ఆ తర్వాత మందిరంలో చీరని ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి? అక్కడి నుంచి అక్కడ అదృశ్యమైన మహిళ మీరు చూడొచ్చు. ఆ విజువల్ని బ్లర్ చేసి చూపిస్తున్నాం, ఎందుకంటే అవి ఆమె నగ్నంగా వెళ్తున్న ఆ దృశ్యాలు అవి, కాబట్టి మేము వాటిని చూపించట్లేదు. మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి ఆమె వెళుతున్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఆ టైం కూడా దాంట్లో క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఆ టైంని మీరు గమనించవచ్చు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు చూడండి, అది 3 గంటల ప్రాంతం, రైట్? ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళగలరా? ఎగ్జాక్ట్లీ 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇల్లు దాటుతూ ఉంది. అక్కడి నుంచి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బయటకు వచ్చేసింది. నగ్నంగా పరిగెత్తుకుంటూ 3 గంటల ప్రాంతంలో అక్కడ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్తుంది. మీరు చూడొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ టెంపుల్లో అమ్మవారి దగ్గర ఉన్న చీరను ఎత్తుకెళ్ళింది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇది కరెక్ట్గా 2 గంటల 30 నిమిషాల ప్రాంతం. ఆ దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళింది. మీరు చూడొచ్చు, ఆ విజువల్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది కరెక్ట్గా 3 గంటల 30 నిమిషాల ప్రాంతం. అక్కడి నుంచి దూరంగా పరిగెట్టుకు వెళ్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ అసలు ఏం జరిగింది? బలవన్ మరణానికి పాల్పడిందా, లేకపోతే ఎవరైనా అఘాత్యానికి పాల్పడిన తర్వాత ఆమెను అక్కడి దగ్గరలో ఉన్న చెరువులో పడేసే ప్రయత్నం చేశారా? ఏం జరిగింది? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నిర్మలా సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీర్ డిస్కషన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అసలు ఏం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? నిర్మల, ఆల్రెడీ మరి కాసేపట్లో నిర్మల దగ్గరికి వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఒకసారి చూడండి, ఇంటి నుంచి బయటకు వచ్చేసిన క్రమంలో తల్లిని ఇంట్లో బంధించింది. ఇది కరెక్ట్గా మీరు గమనిస్తే రాత్రి 2:30 ఆ ప్రాంతంలో జరిగింది. తల్లిని ఇంట్లో బంధించి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి నగ్నంగా బయటకు వచ్చేసి వీధుల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న గుడి దగ్గర చీరను ఎత్తుకెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా సీసీ ఫుటేజెస్లో రికార్డ్ అయ్యాయి. అయితే అక్కడి నుంచి వెళ్ళిన యువతి ఇవాళ ఉదయం పీర్జాదిగూడ చెరువులో నిర్జీవంగా కనిపించింది. ఆ యువతిని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తేజస్వినిగా గుర్తించారు. అయితే పీడకలలు వస్తున్నాయని చెప్పి తల్లితో చెప్పింది తేజస్విని. శంకర్ నగర్లో నెల రోజుల కోసం అద్దెకు దిగారు ఈ తల్లి కూతురు. అసలు తేజస్విని చీరను ఎందుకు ఎత్తుకెళ్ళింది? ఎందుకు ఆమె నగ్నంగా పరిగెట్టింది? ఎందుకు తల్లిని ఇంట్లో బంధించి ఎందుకు బయటకు వెళ్ళింది? ఎవరైనా బెదిరించారా? బెదిరింపులకు పాల్పడ్డారా? లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తెలుస్తోంది? మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? నిర్మల, ఈ ఘటన ఇక్కడ సంచలనమే రేపుతుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక యువతి నగ్నంగా వీధుల్లోకి పరిగెత్తడం అనేది అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ
ఏంటంటే కూడా ఇదంతా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా ఇంకొక విషయము, ఈ శంకర్ నగర్ లో తల్లి కూతుర్లు నెల రోజుల క్రితము వాళ్ళు ఒక గదిని అద్దెకి తీసుకొని అక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తేజస్విని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అంటే తెల్లవారేసరికి తను ప్రాణాలు కోల్పోయి విగత జీవిగా చెరువులో తేలాడుతూ కూడా కనిపించడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఇక్కడ అనుమానాలను కూడా లేవనెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు అయితే తల్లి కూతురికి ఒక 2-3 రోజులుగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తల్లి ఒప్పుకున్నట్టుగా ఇక్కడ పోలీసులు కూడా తెలిపిన వివరాలు. కాబట్టి ఆ గొడవ కాస్త పెద్దదవ్వడంతో కూడా కొంచెము మెంటల్లీ డిస్టర్బ్ అయింది యువతి. ఆ తరుణంలోనే మొత్తం కూడా వస్త్రాలన్నీ విప్పేసి కూడా నగ్నంగా వీధుల్లోకి పరిగెత్తి పక్కనే ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి వెళ్లి ఆ చీరను ఎత్తుకొచ్చుకున్నట్టుగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. సీసీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయింది. ఆ చీరని ఎత్తుకొచ్చుకొని ఆమె మరి ఎందుకంటే నగ్నంగా ఉన్నాను అనుకునిందో ఎలా తెలియదు, కానీ ఆ చీరనైతే గుళ్ళో నుంచి లాక్కొని వచ్చింది. ఇద్దరి మధ్య తల్లి కూతుర్ల మధ్య గొడవ జరగడం వల్లే ఆ అమ్మాయి మొత్తం కూడా వస్త్రాలన్నీ కూడా తీసేయడం అనేది జరిగింది అనేది తల్లి పోలీసులకు ఇచ్చిన వివరణ. తర్వాత చూస్తే తెల్లవారుజామున ఇలా ఒక విగత జీవిగా ఉండడం అనేది సాధారణంగా మనకి అందరికీ తెలిసిందే. తల్లి కూతురు మధ్య చిన్న చిన్న ప్రపంచాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఎందుకు అంత స్థాయికి వెళ్ళిపోయింది? ఏమైనా కారణాలు ఉన్నాయంటే స్పెసిఫిక్ గా ఏమైనా కారణం చెప్తున్నదా తల్లి? కేవలము గత కొన్ని రోజులుగా కూడా నాకు భయం వేస్తుంది, పీడకలలు పడుతూ ఉన్నాయని చెప్పేసి పదే పదే చెప్పుకొస్తా ఉంది నా కూతురు. అదే కాకుండా నిద్రలో కూడా తను కలవరించడము ఇలాంటివన్నీ చేస్తూ వచ్చింది. మరి తనకి ఏదైనా సోకిందేమో అనే నాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి తల్లి మాట్లాడుతున్న మాట పోలీసుల ముందు కూడా. అలాంటిది మరి ఒకవేళ నిజంగా తనకి ఏదైనా సోకుంటుందా, పీడకలల ద్వారా తనేమన్నా డిస్టర్బ్ అయ్యిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. లేదా దీనికి కారణం ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది కాబట్టి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి తనకి ఇంకెవరితో పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పుడు యువతి మొబైల్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కూడా పోలీసు ఫోన్ లో ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అనేది కూడా తొందరలోనే బయటికి వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్తున్న మాట సచిన్. ఒక్కసారి లైన్ లో ఉండండి మీరు నిర్మల. ఆ లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో ఆ విజువల్ చూడండి. ఆ ఆడబిడ్డ, ఆ మహిళ కరెక్ట్గా 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో మనకి ఆ సీసీ ఫుటేజ్ ప్రకారం టెంపుల్కి వెళ్తుంది. టెంపుల్కి వెళ్ళి ఈ వచ్చే క్రమంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన సందర్భంలోని నగ్నంగా బయటకు వస్తుంది. వచ్చిన ఆ అమ్మాయి కూడా ఏదో మామూలుగా నడవదు, ఏకంగా పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళింది. టెంపుల్కి వెళ్ళి చీరను అక్కడి నుంచి ఎత్తుకొచ్చింది. అక్కడి నుంచి రోడ్డు మీద పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిన యువతి ఎందుకు వెళ్ళింది? ఎందుకు పరుగులు పెట్టాల్సి వచ్చింది? మానసికంగా ఏమైనా ఇబ్బంది ఉందా? లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారా? లేకపోతే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారా? ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ప్రస్తుతం అంటే ఎవరైనా వెనకాల బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారా అనే కోణాలు కూడా ఏమైనా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? అంటే ఈ మహిళకు ఎవరైతే ప్రస్తుతం నగ్నంగా పరిగెత్తి ఆ తర్వాత మరణించిందో ఈ మహిళకు సంబంధించి, ఈ అమ్మాయికి సంబంధించి ఏమైనా లవ్ అఫేర్ లాంటివి ఉన్నాయి, అన్ని కోణాలు కూడా జరుగుతోందా? ప్రస్తుతం పోలీసులు ఎన్ని కోణాల దర్యాప్తు చేస్తూ ఉన్నారు? అండ్ తల్లి నుంచి ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది? సచిన్, ఇప్పటికైతే మరి మొబైల్ మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి మొబైల్ డేటా ఆధారంగా కూడా ఎవరితోటైనా పరిచయాలు ఉన్నాయా, ప్రేమ వ్యవహారం ఏమైనా నడిచిందా, వాళ్ళ వల్ల ఏమన్నా డిస్టర్బ్ అయిపోయి కూడా మెంటల్ గా అప్సెట్ అయ్యిందా యువతి, మరి అందుకు మెంటల్ గా అప్సెట్ అయిపోయి తనేమైనా అక్కడికి వెళ్ళిపోవడం జరిగిందా, లేకపోతే తల్లి కూతుర్లకు జరిగిన గొడవ వల్లే తను చెరువు దగ్గరికి పరిగెత్తుంటాదా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పుడు ఆ ఫోన్ లో వచ్చేటువంటి ఆధారాలను బట్టి ఇప్పుడు పోలీసులు కూడా ఒక్కొక్కరిని విచారించే అవకాశం ఉంది. నిజంగా ఫోన్ డేటాలో ఎవరితోటైనా పరిచయాలు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళను కూడా తీసుకొస్తాము, వాళ్ళను కూడా తీసుకొచ్చి కూడా వాళ్ళని మేము విచారిస్తామని చెప్పేసి ఓ పక్క పోలీసులు చెప్తున్నమాట. ఇంకొక విషయం, సీసీ ఫుటేజ్ లో చూసినట్టుగా కూడా ఒక వ్యక్తి పరుగులు తీస్తా ఉన్నాడు. ఆ వ్యక్తికి ఆ టైంలో ఆ అమ్మాయిని నగ్నంగా చూడడం బట్టి ఇప్పటికే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
తీసుకొని విచారించిన ఎడల కూడా ఆ వ్యక్తి ఆ కాలనీకి చెందినటువంటి వ్యక్తి అని కూడా గుర్తించడం జరిగింది పోలీసులు. కాకపోతే ఆ టైంలో అమ్మాయిని నగ్నంగా చూసేసరికి భయభ్రాంతులకు గురై నేను పరుగులు తీశాను అని చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకు మరి ఇక్కడ ఎంప్లాయ్ గా ఉన్నందుకు ఆఫీస్ లో ఎవరితోటైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే తల్లి కూతుర్లకే గొడవలు ఉన్నాయా అనేది కూడా పోలీసులు తేల్చి అతి త్వరలోనే మొత్తం కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్న మాట